అమెరికాలో వృక్ష సంరక్షణ స్ప్రింగ్ సీజన్ రావడానికి ఇంకొక నెల రోజులు ఉంది. రోజుల్లో ఈ చెట్లు మంచిగా బలంగా పెరగడానికి, మంచి అందమైన పూలు పూయడానికి పాదులు తీసి ఎరువు వేసి చాలా అందంగా తయారు చేస్తారు. ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడతాయి అన్నట్టు. సో అంతకన్నా ముందు ఈ ఎరువులు వేసి మంచిగా చేస్తే బలంగా వస్తాయి కదా. ఈరోజు వర్షం ఉందన్నమాట మధ్యాహ్నం నుండి. ఆ వర్షం పడేలోపు ఇదంతా ప్రిపేర్ చేస్తున్నారు ముందే. స్ప్రింగ్ సీజన్లో ఏ కమ్యూనిటీ చూసినా రెండు కళ్ళు సరిపోవు అనమాట. పూలైనా కానీ చెట్లైనా కానీ చాలా అందంగా తయారు చేస్తారు, ఎక్స్ట్రా కేర్ తీసుకొని. అందంగా ఉండడమే కాకుండా చాలా మందికి ఉద్యోగాలు ఇస్తారనమాట. వాతావరణం కొంచెం వేడిగా అయినాక గడ్డి పెరుగుతూ ఉంటుంది. ఆ గడ్డిని 2 వారాలకు ఒకసారి వచ్చి కట్ చేస్తారు. చెట్లు చచ్చిపోతే కొత్త చెట్లు వేస్తారు. వర్షాలు లేకపోతే నీళ్లు కూడా పోస్తారు. ట్యాంకులలో తెచ్చి ఎండిపోయే చెట్లకు, కొత్తగా పెట్టిన చెట్లకు ఎన్నుకోవడానికి నీళ్లు కూడా పోస్తారు. చాలా అందంగా తయారు చేసి చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు సమ్మర్ సీజన్ అంతా. వింటర్లోనే మొత్తం గడ్డి చూసినా, చెట్లు చూసినా ఎక్కడ ఎండిపోయినట్టు, వర్షాలు పడినట్టు కనబడుతుంది. కానీ ఈ సమ్మర్లో మాత్రం చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ కమ్యూనిటీస్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మెయింటైన్ చేసేది ఓన్లీ పబ్లిక్ ప్రాపర్టీ అనమాట. ఓన్లీ కౌంటీ గవర్నమెంట్ ప్రాపర్టీ చెట్లను, అవి మన చెట్లు, మన గడ్డి మనమే కట్ చేసుకోవాలి. మన చెట్లను మనమే మెయింటైన్ చేసుకోవాలి. మన చెట్లకు మనమే ఎరువు వేసుకోవాలి. మంచిగా ఎరువు వేసిపోయినరు చూడండి. గుట్టలు గుట్టలుగా కనబడుతుంది కదా. ప్రతి చెట్టుకు చుట్టూ మంచిగా వేర్చి నొక్కి పెడతారనమాట. దాంట్లో ఎరువుతో పాటు చెక్క పొడి కూడా ఉంటుంది. చెక్క పొడి ఎందుకంటే తడిని మెయింటైన్ చేయడానికి అనమాట. నీళ్లు పడ్డాక ఊరికనే ఆరిపోకుండా మంచిగా మట్టి అయితే ఇట్లా గట్టిగా అవ్వకుండా ఉండడానికి, కొంచెం గాలి కూడా ఆడడానికి ఆ చెక్క పొడి కూడా కలుపుతారు అన్నట్టు. అందులో ఎరువు వేసి వెళ్ళిపోయారు. చూడండి, వర్షం పడింది ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.